It is a great privilege and honor for me to address the session of both houses of Andhra Pradesh State Legislature on the occasion of Budget Session 2020-21. This session is normally held in March, but due to COVID-19 pandemic, it is being held now. Our state's economy has shown tremendous resilience within the extent of a global showdown, even pre-COVID-19 times. Andhra registered an economic growth rate of 8.16% in 2019-20. This is above the national average of 5% over the same period. Our services sector has registered the highest growth rate of 9.1%, followed by agriculture and allied sector at 8% and industry at 5%. Motion of thanks and address by the Governor. Srikanth Reddy garu. Sir, I beg to move that the members of Andhra Pradesh Legislative Assembly assembled in the fourth session of the 15th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been placed to deliver the Legislative Assembly on 16/6/2020. Motion of thanks and address by the Governor. Sri Samineni Udayapanu, Government Week. I second the motion. The question is that the following motion moved by Sri Gedikota Srikanth Reddy, Government Chief Whip, is before the House. That an address be presented to the Governor as follows. That the members of 15th Andhra Pradesh Legislative Assembly assembled in the fourth session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 16/6/2020. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it, the motion is adopted. Presentation of Budget 2020-21. Minister Feras. Minister of Finance. గౌరవనీయ అధ్యక్ష, గౌరవ సభ్యులారా, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభాసదుల ముందు ప్రతిపాదించబోతున్నాను. ఈ ప్రసంగము తెలుగులో చేయబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలుగేలదన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలకకండ, ఎల్ల నుపుల గొలువ నెరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. అముక్త మాల్యద రాసేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలు శ్రీ మహావిష్ణుకు ఆండాలమ్మవారికి పెళ్లి గురించి ఆ పుస్తకం రాసేటప్పుడు కళలో శ్రీ మహావిష్ణువు వచ్చి, ఆ కళ కూడా ఎక్కడంటే మన తెలుగు రాష్ట్రంలో తెలుగులో రాయమని చెప్తే, అప్పుడు ఆ కళలో శ్రీకృష్ణదేవరాయలు అడుగుతాడంట ఎందుకు అని చెప్పి, ఎందుకు నన్ను తెలుగులో రాయమంటున్నారంటే, అప్పుడు తను చెప్పేది, తెలుగు రాజువు, తెలుగు ప్రాంతము, ఎంతోమంది రాజులను చూసినారు కానీ తెలుగు రాజుల మాదిరి మంచి వాళ్ళు కానీ తెలుగు భాష మాదిరి తీపి భాష ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పినందుకు ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రాయడం జరుగుతుంది అధ్యక్ష. వరుసగా 2వ సంవత్సరం కూడా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశాన్ని నాకు అందించిన గౌరవ సభాపతి వర్యులకు, సభానాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్-19 అనే మహమ్మారితో కనివిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇంతవరకు మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచమంతటా ఒక్కసారి ఆగిపోయింది. కోవిడ్-19 మహమ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాక మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థ నేతృత్వంలో పూర్తి అంకితభావంతో సాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది. అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందు వరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, గ్రామ వార్డు వాలంటీర్ల మరియు సచివాలయ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సిబ్బందికి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన సిబ్బందికి, ఆశా వర్కర్స్కు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా కోవిడ్-19 వలన విధించిన నిర్బంధమున అంచెలంచెలుగా సడలిస్తూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితుల్లో కూడా 2020-2021 సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజలు ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు. వన్స్ అగైన్ రిపీట్ అధ్యక్ష. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో 90% మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత విజయము చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిదాయక పలుకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అధ్యక్ష. మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి. మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన ఈ దృక్పథాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల జీవితంలో మేలి మార్పులు తెచ్చినప్పుడే మన ముందు చూపుకు సార్థకత అని భావిస్తారు. ప్రియతమ నేత అడుగుజాడల్లోనే మన ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, స్వయం ఉపాధిలో ఉన్నవారు, బడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టి వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అంచనాలకు మించి కృషి చేస్తున్నది. మన ప్రభుత్వం జూన్ 2019లో అధికారాన్ని అందుకున్నప్పటికీ మనం పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్లకు మనము ఎదురీదవలసిన వచ్చింది. అప్పటికీ నీరెస్తున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారం మన భుజాలపై పడింది. 2018-19 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది. అప్పటికే గత ప్రభుత్వము పదే ఘనంగా చెప్పుకుంటూ ఉన్న 2 అంకెల వార్షిక ప్రగతి అవాస్తవమనేది తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన బకాయిలు దాదాపు 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సరానికి సంబంధించిన డివిజబుల్ పూల్లో తగ్గిన వాటాతో పాటు కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్డౌన్ చర్యల వలన తగ్గుముఖం పట్టిన ఆదాయం వనరు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రం చేసింది. అయితే నేను ఈ సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి క్రింద వాక్యాలను గుర్తు చేశారు. నెల్సన్ మండేలా గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం జరిగింది. ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. నేను ఇంతదాకా విన్నవించిన ప్రతికూల పరిస్థితుల ముందు మరొక ప్రభుత్వం ఏదైనా ఉంటే పూర్తిగా చేతులు ఎత్తివేసి, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వజ్ర సంకల్పం, అజేయ సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్రంలో అట్టడుగున ఉన్న ప్రజలను ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా పైకి తీసుకురావాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని వారు తీసుకున్న నిర్ణయాలు పరిపాలనకు సవాళ్లుగా ఎదురు నిలబడ్డాయి. గత ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని వ్యయపరిచే అలవాటును మన ప్రభుత్వం వ్యతిరేకించింది.
అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్య సాధనకు నిర్దేశించుకున్న కార్యాచరణపైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వము విశ్వసిస్తున్నది. తమ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే అహర్నిశలు కృషి చేస్తున్నది. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ క్రమంలో బీద ప్రజలు, బడుగు జీవుల ప్రయోజనాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించే దిశగా పెట్టుబడులను, సంతులిత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మనకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి తరువాత మన ప్రభుత్వం వాటికి సార్థకమైన పరిష్కారాలను సమకూర్చే దిశగా తన శక్తియుక్తులను మోరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తును సాధించుకునే దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకునే పని మనం ఇప్పటికే మొదలుపెట్టాం. మన కార్యాచరణ పదం ఏ విధంగా ఉంటుందో మన మేనిఫెస్టోలో తేటతెల్లం చేశాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నేతృత్వంలో మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను ఇప్పటికే నవరత్నాల ద్వారా అమలు చేయటం మొదలుపెట్టింది. మేనిఫెస్టో అంటే ఎన్నికలు అయిపోగానే మర్చిపోయే ఒక కాగితం కాదని నేను గత ఏడాది నా బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వానికి మేనిఫెస్టో అనేది మనం దారి తప్పిపోకుండా ముందుకు తీసుకోవాల్సిన దిక్సూచి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుక్షణము గుర్తు చేస్తుంటారు. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేది ఏముంది, ముందుకు వెళ్ళాల్సిందే. ఐ రిపీట్ అధ్యక్ష, మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేది ఏముంది, ముందుకు వెళ్ళాల్సిందే అని అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ గారు. అభివృద్ధి ప్రాధాన్యతలు, అభివృద్ధి దిశగా మన ప్రభుత్వం నిర్దేశించుకున్న నమూనాలను, వ్యూహాలను ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఆ ప్రాధాన్యతా క్రమంలో మన బడ్జెట్ ప్రతిపాదనలను ఏ విధంగా రూపకల్పన చేశామో వివరించబోతున్నాను. కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయనప్పుడు, వారి ముఖాల్లో చిరునవ్వు వెలిగించనప్పుడు, వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించినప్పుడు అభివృద్ధికి అర్థమే లేదు అధ్యక్ష. ఈ ఆలోచనతో పేద ప్రజల కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం నవరత్నాలను మేనిఫెస్టోలో పొందుపరిచి తూచా తప్పకుండా అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా నవరత్నాల అమలు పట్ల అదే అంకితభావంతో బీద ప్రజలకు వైఎస్ఆర్ పెన్షన్ మొదలగు పథకాల ద్వారా సామాజిక భద్రతను మరింత సమగ్రంగా అమలుపరుస్తున్నది. ప్రజా ప్రయోజన ఆకాంక్ష కానీ ప్రచార కాంక్ష లేకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నినాదంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ప్రజల ఉన్నతి కోసం వ్యయం చేస్తున్నది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం సాధించలేమన్నది నేను చెప్పదలుచుకున్న రెండవ అంశం. దేశ ప్రజలు గొప్పవాళ్ళైతేనే దేశం గొప్పమవుతుంది. అలాగే పాలకులు, కార్యశీలురు మరియు ప్రజా సేవ పారాయణులు అయితేనే మన పనులు జరుగుతాయి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసేందుకు పాలకుడికి ఉత్సాహం, పట్టుదల, నిబద్ధత, ప్రయత్నం ఉంటే చాలు. తండ్రి వెంట బిడ్డల్లా జనం పాలకుడిగా కదిలి వస్తారు. అడుగడుగు కంటే స్నేహహస్తం అందిస్తారన్నారు స్వామి వివేకానంద. వికేంద్రీకరణ పదంలో మేము చేసిన గొప్ప ముందడుగు గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల కన్నా ఎక్కువ మంది యువతను ఉద్యోగులుగా నియమించడం, అంటే 1,20,000 మంది అధ్యక్ష, అంటే అంతకంటే కూడా ఎక్కువ మంది యువత ఉద్యోగులను నియమించడం ద్వారా మరియు 2,50,000 కన్నా ఎక్కువ మంది వాలంటీర్లను మోహరించడం ద్వారా ప్రభుత్వ గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థను మరింత పటిష్టపరిచింది. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న 536 రకాల సేవలను ఈ సచివాలయాల ద్వారా ప్రజలు తమ ఇంటి గుమ్మం దగ్గరే అందుకోగలుగుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సచివాలయాల ద్వారా మరిన్ని సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. మూడవది, ఉత్పత్తి శక్తులను మరింత సార్థకంగా వినియోగించుకోవడం. వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం ఈ వార్షిక బడ్జెట్ తాలూకా ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. సరిగ్గా ఈ కారణం వల్లనే అన్నదాతలైన మన రైతులు మొదటి ప్రాధాన్యతను పొందుతున్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని గణనీయంగా అందించడం ద్వారా ప్రాథమిక రంగానికి మూలాలు చేకూర్చడం ఈ దిశగా వేస్తున్న ముఖ్యమైన అడుగు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, రుణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, పారిశ్రామిక రంగంలో మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సముచితమైన ప్రోత్సాహకాలు మొదలైన వాటికి ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించబోతున్నాం. నాలుగవది అధ్యక్ష,
మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం వలన సాధించగలిగిన బహుళార్థ ప్రయోజనాలను మనం ఎవరం కాదనలేం. మానవ వనరులు, వస్తువులు తయారీ, సేవలు తదితర రంగాల ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చెందినా వాటికి నాణ్యమైన మౌలిక సదుపాయాలే పునాది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అలాగే దుర్భిక్ష నివారణకు సాధ్యం చేయగలిగిన కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి చర్యలు తీసుకున్నది. అదే సమయంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంలో విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణల వలన రాబోయే లాభాలను మరింత పటిష్టపరిచే ప్రతిపాదన చేస్తున్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను అసలు మూలధన వ్యయం అనే భావనపై మళ్ళీ ఆలోచించవలసిన అవసరం ఉందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రజలు వారి జీవన అవకాశాలను మెరుగుపరచడం కోసం వారిపైన వినియోగించే ప్రతి ఒక్క పైసా కూడా మానవ వనరుల పెంపదలను ఉద్దేశించి పెడుతున్న పెట్టుబడే అని విన్నవించుకుంటున్నాను. ఈ వార్షిక బడ్జెట్ ప్రధాన విషయం మరియు మన మేనిఫెస్టో తాలూకా సారాంశం ఇదే. ఇందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనూ మరియు వారి ముందు చూపులోనూ నమ్మకం కనబరుస్తున్నారు. కాబట్టి మనం మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యతలను అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా మరింత బలంగా నొక్కి చెప్పాం. పిల్లలు మరింత చక్కగా చదువుకోవాలంటే అనువుగా ఉండే వాతావరణం కల్పించడం కోసం పాఠశాలలో 9 మౌలిక అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వం పాఠశాల సదుపాయాలను బలోపేతం చేస్తున్నది. అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సంస్థల మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలతో అన్నిటికన్నా ముందు ఉన్నది. అధ్యక్ష, ఇప్పుడు నేను వివిధ రంగాల వారీగా చేపట్టిన బడ్జెట్ కేటాయింపులను వివరించబోతున్నాను. మానవ వనరుల అభివృద్ధి. ఒక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడానికి, పౌరులందరికీ ఒక ఉత్పాదకశీల జీవితాన్ని సమకూర్చుకోవడానికి మానవ వనరుల అభివృద్ధిలో పట్టే పెట్టుబడులు అత్యంత కీలకం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో పెట్టే పెట్టుబడుల ద్వారా మన మానవ వనరులు మరింత తొందరగా, మరింత శ్రేష్టంగా అభివృద్ధి చెందుతాయి. విద్యారంగం. అధ్యక్ష, దివావశ్యతి నోలుకః కాకో నక్తం న వశ్యతి, విద్యావిహీనో మూఢస్తు దివానక్తం న వశ్యతి. దివావశ్యతి నోలుకః అధ్యక్ష, కాకో నక్తం న వశ్యతి, విద్యావిహీనో మూఢస్తు దివానక్తం న వశ్యతి. అంటే గుడ్లగూబ పగలు చూడలేదు, కాకి రాత్రివేళ చూడలేదు, చదువులేని వాడు రెయిన్బోలు కూడా చూడలేదన్నది మరి ఈ శ్లోకం అర్థం. అధ్యక్ష, పిల్లలకు బతుకునిచ్చే విద్యను నేర్పాలని మా ప్రభుత్వం సంకల్పించింది. పై మాటలే మాకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడదని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఐ రిపీట్ అధ్యక్ష, రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరాదన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ మాటలు ఎన్నడో నా మదిలో మెదులుతూ ఉంటాయి. అధ్యక్ష, మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్థం కావాలి. మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్థం కావాలి. ఈ భావనకి ఎంతో సన్నిహితంగా రూపుదిద్దుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మనస్సులో రూపుదిద్దుకున్న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సాయం కల్పించబడుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా వారి పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గుర్తింపబడిన ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవడానికి సాధ్యమవుతుంది. పిల్లల్లో ప్రతిభా సామర్థ్యం పెంపొందించడానికి ప్రోత్సాహకాలు కల్పిస్తే సరిపోదు, వారి చదువుకోవడానికి అనుకూలంగా ఉండే సదుపాయాలు కల్పించడం కూడా అంతే అవసరం. అందుకు గాను మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 ప్రభుత్వ పాఠశాలలో 15,715 ప్రభుత్వ పాఠశాలలు, అది కూడా మొదటి దశలో మాత్రమే 9 సౌకర్యాలకు సంబంధించిన పనులను తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా మనబడి నాడు నేడు పథకాన్ని అమలుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 3,000 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, 1 బెల్టు, స్కూలు బ్యాగు, మొత్తం 1 స్టూడెంట్ కిట్గా జగనన్న విద్యా కానుక పేర అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ హాజరవుతున్న మన చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అర్థమవుతుంది.
ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందాలని ఎంతగా తప్పిస్తాడో అంతే శ్రద్ధ కనపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజనం పథకం మెనూ అమలుకు ఆదేశాలు జారీ చేయారు. మరొకసారి రిపీట్ చేస్తున్నా అధ్యక్ష. ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందించాలని చెప్పి ఎంతగా తప్పిస్తాడో అంత శ్రద్ధ కనపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజనం పథకం మెనూ అమలుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పుష్టికరమైన ఆహారాన్ని అందించడం కోసం రూపకల్పన చేసిన ఈ కొత్త మెనూ 2020 జనవరి 21 నుంచి అమలవుతున్నది. ఇందులో బెల్లం చిక్కీ, పులిహోర, పొంగలి, కూరగాయల పలావ్ మొదలైన పిల్లలకు వడ్డించడం జరుగుతుంది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని 1000 రూపాయల నుండి 3000కు పెంచడం జరిగింది అధ్యక్ష. సెకండరీ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం 2020-2021 సంవత్సరానికి గాను మొత్తము 22,604 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 22,604 కోట్లు. విద్యార్థుల ఉన్నత విద్యావకాశం మెరుగుపరచడం కోసం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేయడంతో పాటు ఈ ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా ఇంజనీరింగ్ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ వాటి అనుబంధ కళాశాలలోనూ ఈ కొత్త కరికులం 2019-20 విద్యా సంవత్సరం నుండి అమలు జరుగుతున్నది. రైతులకు బ్యాంకుల నుంచి అవసరమైన పంట రుణ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తాం. దాంతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ ఏడాది నుంచే ప్రణాళిక చేస్తున్నాం. ఈ పథకం కింద 2020-21 బడ్జెట్లో 100 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలోనూ గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటు. రైతు పండించిన పంటల నాణ్యతను పెంచినప్పుడే వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పంటల నాణ్యతను పెంచడంలో అవసరమైన శిక్షణను రైతులకు అందించడం జరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ స్థానికంగా పండే పంటలను బట్టి వారికి అవసరమైన గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లను ఈ ఏడాది ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఈ ఏడాదే కార్యరూపం దాల్చబోతోంది. రైతు స్వయంగా తమ పంటలను తామే అక్కడికి తీసుకొచ్చి గ్రేడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. వైఎస్ఆర్ జనతా బజార్లు మనం పండించే నాణ్యమైన పంటలు మన ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకుని రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. దీనికోసం వైఎస్ఆర్ జనతా బజార్లు తీసుకొస్తున్నాం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైతులు మార్కెటింగ్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచినట్లవుతుంది. ఆర్బీకేల మాదిరిగానే జనతా బజార్ల వ్యవస్థ ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పట్టణంలోనూ, గ్రామంలోనూ ఈ జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థలో రైతు ఒక్కడే కావలసినవన్నీ రిటైల్లో కొనుక్కుంటాడు. తాను అమ్మాల్సిందంతా హోల్సేల్గా అమ్ముకుంటూ 2 వైపులా భారాన్ని మోస్తాడని జాన్ ఎఫ్ కెన్నడీ అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, జనతా బజార్ల ఏర్పాటుతో ఈ పరిస్థితిని తిరగరాసే వ్యవస్థ అవతరిస్తుంది. ఇక్కడ ఒక విషయం మీకు మీ ద్వారా సభకు వివరంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే నాణ్యమైన ఉత్పత్తులు మనం అందిస్తామో దాన్ని ప్రభుత్వమే అందిస్తుంది. కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ధరల నియంత్రణ కూడా చాలా స్పష్టంగా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ రైతు హోల్సేల్గానే తనకు అవసరమైన కొనుక్కున్న ప్రక్రియ సాగుతుంది. అదేవిధంగా జనతా బజార్ల ఏర్పాటుతో రైతు పండించిన పంటల్ని రిటైల్గా విక్రయిస్తాం. కాబట్టి ఆ వచ్చిన రిటైల్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా రైతులకు మేలు చేస్తుందని ఇక్కడ వివరిస్తూ ఉన్నాను మీ ద్వారా. వ్యవసాయం వృత్తి కాదు, జీవన విధానం. మన సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువు. దీన్ని కాపాడుకునే క్రమంలో ఎన్నో సంస్కరణలకు ఏడాది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా గ్రామ వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, పశు సంవర్ధక మరియు మత్స్య సహాయకుల్ని 12,277 మందిని శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే నియమించాం. మిగిలిన ఖాళీలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇంతటి భారీ ఎత్తున నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిలో చరిత్రలో నిలిచి ఉంటారని గర్వంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. అధ్యక్ష, మా ప్రభుత్వ నవరత్నాల్లో రైతు సంక్షేమం కోసం ప్రకటించిన డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రధానమైనదని సభకు తెలియజేస్తున్నా. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం గత ప్రభుత్వ హయాంలో రైతులే చెల్లించాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు మొత్తం బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగినప్పటికీ రైతులు నష్టపోకుండా తగిన నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవడం సంతృప్తికరంగా ఉంది. ఈ పథకం కింద ఖరీఫ్ 2019కి గాను 1270 కోట్లు ఖర్చు చేస్తున్నామని సవినయంగా సభకు తెలియజేస్తున్నా. అలాగే రబీ 2019-20 సంవత్సరంలో నోటిఫై చేసిన అన్ని పంటలు రైతువారి వివరాలను ఈ క్రాప్ నందు నమోదు చేసి రైతులందరికీ నిబంధనల మేరకు పంటల బీమా వర్తింప చేయడం జరిగింది. దీనివల్ల రైతాంగం మరింత భరోసాతో వ్యవసాయ కార్యకలాపాలు చేస్తూ తమ పంటల్లో ఉత్పాదకను తద్వారా ఆదాయం కూడా పెంచుకుంటారని, దీనికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఉపకరిస్తుందని నేను భావిస్తున్నా. ఈ ఏడాది పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ పథకం అమలు కొరకు 2020-21 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలలు రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచినప్పుడే సాగు చేస్తున్న పంటల్లో ఆశించిన దిగుబడులు పొందుతారు. రైతుల వినియోగానికి ముందే వీటిని పరీక్షించి ధృవీకరించి అందజేయాలనే ఉద్దేశంతో వీటి పరీక్షలు విరివిగా చేపట్టాలనే సంకల్పంతో 147 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ల్యాబ్ మరియు వీటిని అనుసంధానపరిచే 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులను వాటి అమ్మకాల కంటే ముందుగానే పరీక్షించి వాటి నాణ్యతపై ప్రభుత్వ హామీతో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని సగర్వంగా నేను ఈ గౌరవ సభకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ల్యాబులన్నీ కూడా ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయి. దీనికి గాను బడ్జెట్లో 65 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, రైతులకు పంట రుణం ఒక ప్రధాన అవసరం. ఇది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో భారం కాకూడదని భావించిన మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 0 వడ్డీపై పంట రుణాలు అందించడానికి మా మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ పథకాన్ని వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాల పథకంగా 2019-20 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం. రైతులు తాము తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు నిర్ణీత గడువులో తిరిగి చెల్లించినట్లయితే వారు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు 0 వడ్డీపై పంట రుణాలు పథకానికి అర్హులవుతారు. దీనివల్ల ముఖ్యంగా చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులందరికీ రుణాలపై వడ్డీ భారం తగ్గడమే కాకుండా రైతుల్లో తాము తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం అనే క్రమశిక్షణ మనం పెంపొందించవచ్చు. తద్వారా బ్యాంకులకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉండడం, మరింత ఉత్సాహంగా ఏ విధమైన ప్రతిబంధకాలు కల్పించకుండా పంట రుణాలు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. రైతులకు ఎలా ఇవ్వాలని ఆలోచించండి, ఎలా ఎగ్గొట్టాలని కాదని ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలను స్ఫూర్తిగా తీసుకుని నిధులను సమకూర్చుకుంటున్నాం. ఈ పథకం అమలు కొరకు 2020-21 బడ్జెట్ కింద 1100 కోట్లు ప్రతిపాదించడం అయింది. రైతులకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి సహాయం చేస్తున్నా ఒత్తిళ్లు తట్టుకోలేక ఇప్పటికీ అక్కడక్కడ రైతులు బలవన్మరణాలకి పాల్పడడం బాధాకరం. దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని సంఘటన జరిగిన వెంటనే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. 2019 మేలోపు రైతు ఆత్మహత్యలుగా నమోదై పరిహారం పొందని కుటుంబాల వివరాలు మళ్లీ పరిశీలించి అర్హత కలిగిన 438 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. ప్లాస్టిక్ రేట్లు వంటి వాటిని రైతులకు 50% రాయితీపై అందించడానికి ప్రణాళిక తయారు చేయడం అయింది. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మామిడి పండ్లు 16 టన్నులు, పుచ్చకాయలు 12 టన్నులు సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నం నుంచి లండన్కి ఎగుమతి చేయడం జరిగింది. కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా అరటి, టమోటా, బత్తాయి, కంద, క్యారెట్, ఉల్లి, పసుపు పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 2020-21 సంవత్సరానికి గాను మొత్తం ఉద్యాన శాఖకు 653.02 కోట్ల బడ్జెట్ అంచనాలని ప్రతిపాదించడం అయింది. ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం భారతదేశంలోనే 2వ ఉద్యాన విశ్వవిద్యాలయం అని గౌరవ సభకు తెలియజేస్తున్నా. విశ్వవిద్యాలయ పరిధిలో కడప జిల్లాలోని పులివెందుల్లో ముఖ్యంగా గత ఏడాది అరటి పరిశోధనా స్థానం ఏర్పాటు చేయడం అయింది. ఆర్కేవివై ప్రాజెక్టులో భాగంగా లాంగ్ ఫామ్ గుంటూరులో ఆహార నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలను కూడా ప్రారంభించాం. ఎర్ర చింతపండు, అనంత రుధిర, ఎర్రకండ మరియు ఏటా కాపునిచ్చే మరియు ఔషధ మొక్కల కోవలోని స్వర్ణస్వర అనే వస రకాలను
జాతీయ స్థాయిలో విడుదలయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధనియాల రకాలైన సుగుణ మరియు సుస్థిర మెంతి రకం, లామ్, సోనాలి వంటి రకాలను సెంట్రల్ వెరైటీ కమిటీ న్యూఢిల్లీ వారు జాతీయ రకాలుగా విడుదల చేశారని గర్వంగా తెలియజేస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 88.60 కోట్లు ప్రతిపాదించడమైంది. పట్టు పరిశ్రమ శాఖ. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2వ అతిపెద్ద ముడిపట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రం మరియు ఉత్తమ బయోవోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. పట్టు పరిశ్రమ 11.50 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మల్బరీలో 65,883 మంది రైతులు 1,11,144 ఎకరాల సాగు చేస్తున్నారు. పట్టు పరిశ్రమల శాఖ రైతులకు మల్బరీ తోటల అభివృద్ధికి, పెంపక షెడ్ల నిర్మాణం మరియు పెంపకం సామాగ్రి కొరకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019-20లో పట్టు రైతులు 2,131.79 కోట్ల విలువ కలిగిన 58,223 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు మరియు పట్టు రీలర్లు 2,193.72 కోట్ల విలువ కలిగిన 7,957 మెట్రిక్ టన్నుల ముడిపట్టు ఉత్పత్తి జరిగిందని తెలియజేస్తూ ఉన్నా. పట్టు పరిశ్రమ కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కుటుంబాల సాధికారిత మరియు ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని పట్టు పరిశ్రమ పథకాలు 90% సహాయంతో అమలు చేస్తున్నాం. బయోవోల్టిన్ పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి రైతులకు బయోవోల్టిన్ పట్టుగూళ్ళ ఉత్పత్తిపై కిలోకి ₹50 ప్రోత్సాహకం, పట్టు రోలర్స్కు బయోవోల్టిన్ ముడిపట్టు దారం ఉత్పత్తిపై కిలోకు ₹130 ప్రోత్సాహం అందజేస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పట్టు పరిశ్రమ రైతులు మల్బరీ తోటల పెంపకం మరియు షెడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి 2019-20లో 20.75 కోట్లు రైతులకు విడుదల చేశాం. 19-20 సంవత్సరంలో ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో రైతులకు సేవ చేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 400 గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.